ఒక చూపుని చూసి నీళ్ళతో తాకి కొత్తగా మళ్ళీ డెమో అయితే చూసారు కదా. సో చాలా క్లీన్గా అయితే చెప్తాను. సో వీడియో అయితే ఫుల్ చూడండి, స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదనమాట. సో మీకైతే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను. ఎలక్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఒకసారి ఫుల్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఫుల్ ప్రోడక్ట్ చూసుకుంటే మనకైతే ఇలా అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఓయి పొట్టి అని ఉంది కదా, సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదన్నా మీ నేమ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం అనమాట, ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి, హెల్లో పొట్టి అయినా సో ఏమైనా పెట్టుకోవచ్చు. సో చాలా మంచిగా అయితే ఉంటుంది. ఫస్ట్ లుక్ అనేది బాగుంటుంది అన్నమాట. సో మీరైతే ఇక్కడ నేమ్ అయినా ఏమైనా పెట్టుకోండి. సో నేనైతే ఏమైనా పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఎమోజీస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ మీ ఇష్టమైన ఎమోజీ, సో మీకు ఫోటోకి సెట్ అయ్యే ఎమోజీ ఏమైనా ఉంటే ఇక్కడైతే పెట్టుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఇవైతే పెట్టుకుంటున్నాను. సో మీకు ఇక్కడ నచ్చకపోతే చేతులతోనైతే ఇలా సెట్ చేసుకోండి. సో మీకు ఇక్కడ నచ్చితే అక్కడైతే మంచిగా పెట్టుకోండి, అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని, లిరిక్ని. సో తర్వాత 2.21 సెకండ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి అయితే మనకి లిరిక్స్ అయితే ఉంటాయి. సో మెయిన్ లిరిక్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మొత్తం 11.25 సెకండ్ అయితే ఉంటుంది. సో మీరు దీంట్లో చేసేది ఏం లేదు గైస్. సో ఓన్లీ ఫొటోస్ అయితే రిప్లేస్ చేసుకోండి. సో నేను మొత్తం ఆల్రెడీ ఎఫెక్ట్ అయితే మొత్తం నేను యాడ్ చేసి పెట్టాను అనమాట. సో మీరు ఓన్లీ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి, సో ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి సో ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. సో మీరు ఎవరి ఫోటో అనేది యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఈ ఫోటో అనేది యాడ్ చేసుకుంటున్నా. సో నాకు ఫోటో అనేది కరెక్ట్గా రాలేనమాట. సో కరెక్ట్ రాకపోతే ఇక్కడ ఫిట్ స్ట్రెచ్ అని ఉంది కదా, సో దీంట్లో ఫిట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మంచిగా వచ్చింది. సో ఇప్పుడు మీ 2 చేతులతోని సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని. సో ఇలా అయితే మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఎంత మంచిగా అడ్జస్ట్ చేసుకుంటే వీడియో అనేది అంత బాగుంటుంది. సో ఇలా అయితే వస్తుంది అనమాట. సో అలానే మీకు ఇక్కడ లిరిక్స్ మా ఫోటో దగ్గర సెట్ కాలే బ్రో అంటే, సో మీకు ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, సో దీని మీద ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకొని 3 లిరిక్స్ని ఒకటేసారి లాంగ్ ప్రెస్ చేసుకొని, సో మీ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, 2 ఫింగర్స్తోని ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటూ, సో ఇలా 2 ఫింగర్స్తో అయితే కిందికి రావండి. సో అయితే అడ్జస్ట్ అయిపోతుంది. సో 2 ఫింగర్స్తో అయితే ఉందన్నమాట. సింగిల్ ఫింగర్తో అయితే మనకి అలా రాదు. సో మీకు అలా రాకపోతే సింగిల్ లేయర్ని పట్టుకొని సో ఇలా అయితే మీరు ఎక్కడ కావాలో అక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. సో అలానే వీడియో మొత్తం మీ ఫొటోస్ అయితే రిప్లేస్ చేసుకోండి, అంతే, ఇంకేం లేదు.